నువ్వు మాట్లాడవేందిరా? శ్రావణిని పిలుచుకొస్తారంట, మళ్ళా ఏలుకుంటావా? ఈడ ఒక ఆడపిల్లని నిశ్చితార్థం చేసుకున్నావు. ఆ పిల్ల బతుకేమైద్దో శౌచయించినవా? చెప్పరా? శ్రావణి రావడానికి వీల్లేదు. పల్లవినే పెండ్లి చేసుకుంటారని చెప్పు. రే, మాట్లాడుకుంటూ పోడేంద్రా? సిస్టర్, ఇంకో ముఖ్య విషయం. ఈరోజు నీ మొహానికున్న కట్లు విప్పబోతున్నావు. చాలా రోజుల తర్వాత నీ మొహాన్ని నువ్వు చూడబోతున్నావు. టేక్ కేర్ సిస్టర్, కమాన్. బతుకు మీద ఆశ లేదంటే నా మొహాన్ని చూడబోతున్నానన్న ఆశ చూపిస్తున్నారా డాక్టర్? నేను ఎన్నో పాపాలు చేశాను. ఇంకా చేయడానికి ఏం మిగిలిందని ప్రాణాలతో ఉంటానంటున్నారు. ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? మా అక్క బుద్ధులు నచ్చక ఎన్నాళ్ళు వద్దనుకున్నారు కానీ అక్కలో మార్పొస్తే అంతకు మించిన బంగారం మరొకరుండరు. ఆ బంగారాన్ని ఎవ్వరూ వదులుకోరు. ఏందక్క, శ్రావణి రాణికి ఒప్పుకున్నట్టేనా? నిశ్చితార్థం అయిపోయినాక పెళ్లి కాలేదంటే మన పరువేం కావాలి? ఆ పిల్ల బతికేం కావాలి? తప్పు చేస్తే తప్ప ఎవ్వరికి ఇక్కడ అన్యాయం జరగదు సామ్రాజ్యం. ఒకవేళ అలాంటిదేమన్నా జరిగితే అది మనకు జరిగే అన్యాయం అనుకోకూడదు. వేరే వాళ్ళకి న్యాయం జరిగిందని సరిపెట్టుకోవాలి. విన్నారా అత్తయ్య? తప్పు చేస్తే తప్ప ఇక్కడ ఎవ్వరికి అన్యాయం జరగదు. పదండి అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకుని పడుకోవాలి. అక్క అక్క నేను చెప్పేది వినక్క. అక్క నేను చెప్పేది వినక్క. పిన్ని, ఎందుకు ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడతావు? ఎలా జరగాలని రాసుంటే అలానే జరుగుతుంది. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. ఆంటీ అలా మాట్లాడి విక్రమ్ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే నో డౌట్ శ్రావణి మళ్ళీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నట్టే. ఇక ధరణి అక్కను వెతకడానికి బయలుదేరుతుంది. 4 రోజుల్లో ఇంటికి తెచ్చేస్తుంది. ఆ తర్వాత నేను నా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇంత కష్టపడి ఇంతవరకు తెచ్చింది ఇలా చేతులు ముడుచుకుని వెళ్ళిపోవడానికా? నో, ఏం చేసినా సరే విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి. అక్కకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి?
I love you. 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 శ్రావణి నెట్ట క్షమిస్తానన్నావో నాకైతే సమజైతలేదు. చేసిన తప్పులన్నీ ఎట్లా మర్చిపోయినావక్క? ఏదేమైనా నీకు నీ చిన్న కోడలంటే ఇష్టం లేక అది ఏది చెప్తే గదే వింటావు, అది ఏది చెప్తే గదే నమ్ముతావు. తప్పు సామ్రాజ్యం. నా కోడలు ఏది చెప్తే అది వినడం కాదు, అది చెప్పే దాంట్లో నిజం ఉంటుంది కాబట్టి వింటున్నాను, న్యాయం ఉంటుంది కాబట్టి నమ్ముతున్నాను. నువ్వు ఏమైనా చెప్పక్క, నాకైతే శ్రావణి వచ్చుడు ఇష్టంలే. విక్రమ్ నా బిడ్డ, నా బిడ్డకి గట్లాంటి పెళ్ళమా? నేనొప్పుకోను. సామ్రాజ్యం, ఇది విక్రమ్ జీవితానికి సంబంధించిన విషయం. ఆవేశంతోనో ఇష్టంతోనో నిర్ణయాలు తీసుకోకూడదు. అయినా విక్రమ్ ఏం చిన్నపిల్లాడు కాదు కదా. ఏది మంచో ఏది చెడో వాడికి బాగా తెలుసు. అయినా వాడు ఏం మాట్లాడకుండా నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అత్తయ్య, గుడికి వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరామ్మా. అలాగే అక్క ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. తొందరగా కనిపించాలని ఆశీర్వదించండి. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళిరామ్మా. పల్లవి, ఏంటమ్మా ఇది? లేలే, నేనొక ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాను. నేను అనుకున్నది జరగాలని ఆశీర్వదించండి. నువ్వు మంచి మనసుతో చేసేది ఏదైనా తప్పకుండా జరిగి తీరుతుంది. లేమ్మా. పోయేటప్పుడు ఏడకని అడగకూడదు గాని రామాయణం పుస్తకాలు పంచినీకే కదా? లేదాంటీ, అంతకంటే చాలా చాలా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాను. ఏందంత ముఖ్యమైన పనబ్బా? అక్క, గుడికెళ్తున్నావక్క? అవును, నీలాగా పబ్లకి క్లబ్లకి తిరిగే అలవాట్లేదు కదా, గుడికే వెళ్తున్నాను. నువ్వెక్కడికి బయలుదేరావు? క్లబ్కేనా? ఎందుకక్క అలా మాట్లాడతావు? ఇంతవరకు ఎప్పుడూ క్లబ్ మొహం కూడా చూడలేదు. చా, నిజమా? నీ బ్రతుకేంటో మొత్తం నాకు తెలుసు. నాకు తెలుసు అని నీకు తెలుసు. ఇంకా నా దగ్గర ఎందుకు నీ నాటకాలు? నీ మాయ మాటలకి పడిపోయే పిచ్చోళ్ళు లోపలున్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పు. అన్నట్టు ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మా అక్క మారిందని అత్తయ్య బావగారు నమ్మారు. అక్కని తీసుకొస్తాను.
బావ పక్కన నిలబెడతాను. నోరు మూసుకొని నువ్వు ఇంట్లోంచి బయటపడే టైం దగ్గర పడింది. రెడీగా ఉండు. ఈ రూబీని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ధరణి. నేను ఈ ఇంట్లోంచి బయటకు పోతాను, మీ అక్క ఇంట్లోకి అడుగు పెట్టకుండా చేస్తాను. కాసేపట్లో తెలుస్తుంది. నమస్తే మేడం. నమస్తే. చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది మేడం, నేను చూసుకుంటాను. చూసుకోవడం కాదు, అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే మేడం. ఓం రుద్రాయ నమః స్వాహా. ఓం రుద్రాయీదం నమః. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ. శ్రావణి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం దిగాతు భేషజం షన్నో అస్తద్వపదే షన్ చతుష్పదే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్యో బంధాన్ ముక్షీయమామృతాత్ స్వాహా. అక్క మారి తిరిగి వస్తే చాలు అనుకున్నాను. కానీ అక్క రాసిన ఉత్తరం చదివాక అందరి మనసులో మారాయి. ఆ క్షణంలో అక్క ఎదురుగా ఉండుంటే అందరూ క్షమించి ఇంటి కోడలిగా అంగీకరించుండేవారు. కానీ లేకుండా పోయింది. నీ నీళ్ళేంటో ఆటలేంటో అర్థం కావడం లేదు. అక్క ఎక్కడున్నా తిరిగి ఇంటికి వచ్చేలా చూడు. ఒక్కసారి నా కంట పడేలా చూడు. ఎప్పుడైనా నన్ను నేను చూసుకోవాలనిపిస్తే
అద్దంలోకి కాకుండా నీ మొహంలోకి చూస్తే సరిపోయేదక్కా. కానీ ఇప్పుడు నిన్ను చూడాలనిపించే ప్రతిసారి అద్దం కోసం వెతుకుతున్నానక్క. నా రూపంలోనే నిన్ను చూసుకుని తృప్తి పడుతున్నానక్క. అమ్మ కడుపులో మొదలైందక్క మన ప్రయాణం. ఇద్దరం ఒకే రూపంతో కలిసి పుట్టాం, ఒకే ఇంట్లో కలిసి పెరిగాం, ఒకే ఇంటికి కోడళ్ళమయ్యాం. ఇలా తమ రూపాన్ని ప్రతి క్షణం కళ్ళెదురుగా చూసుకునే ఎవ్వరికీ కలగని అదృష్టం మనకి కలిగిందక్క. దూరంగా ఉండి ఆ అదృష్టాన్ని దూరం చేయకు. కళ్ళ ముందుకి రా. మళ్ళీ నా రూపాన్ని నీలో చూసుకునే అదృష్టాన్ని నాకివ్వు. మెల్లగా కళ్ళు తెరవమ్మా. కూల్ డౌన్. డాక్టర్, నో డాక్టర్, డాక్టర్, అది 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 నేను కాదు డాక్టర్. కూల్ డౌన్. అది నా మొహం కాదు డాక్టర్. నాకు తెలుసు. రూపాన్ని దూరం చేసుకున్నాను.
నేను చేసిన పాపాలన్నింటికి ఏ రకంగా నాకు దేవుడు శిక్ష వేశాడు. నాకిలా కావాల్సిందే డాక్టర్, నాకిలా కావాల్సిందే. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, బాధపడకు. అవును డాక్టర్, ఎందుకు బాధపడాలి? ప్రాణాలతో ఉంటే ఈ మోహాన్ని నా చెల్లెలకి ఎలా చూపించాలి, అయిన వాళ్ళకి ఎలా చూపించాలి అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ మోహమే లేదు కాబట్టి ఇక నాకు ఆ బాధ లేదు డాక్టర్, ఆ బాధ లేదు. నన్నెవరూ గుర్తుపట్టరు. నేనే శ్రావణినని నేనెవరికి చెప్పను, ఎవరికి చెప్పను.